అధికారులు ఒక్కసారి తమని తాము సమీక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, చట్టం ప్రకారం పనిచేయాలి. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వాలకి తాబేదారులుగా, పార్టీలకి కార్యకర్తల్లాగా పనిచేస్తే గతంలో ఉన్నటువంటి అధికారులు ఎలాంటిది ఫేస్ చేశారో, వాళ్ళని వీళ్ళు ఎలా వేధిస్తున్నారో రేపు పొద్దున వీళ్ళని వాళ్ళు అట్లాగే వేధిస్తారు, లేదా తర్వాత వచ్చే వాళ్ళు అలాగే వేధిస్తారు. టోటల్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే మేము చట్ట ప్రకారమే పనిచేస్తాం, చట్టానికి విరుద్ధంగా పనిచేయం. మీ కార్యకర్తలు, మీ నాయకుల కోసమైతే మేము పనిచేయం. అవతలలో తప్పు చేస్తే తప్పుని శిక్షిస్తాం, ఒప్పు చేస్తే ప్రశంసిస్తాం, లేదా సైలెంట్ కూర్చుంటాం అన్నటువంటి రూట్లో వెళ్ళకపోతే ప్రమాదం. ఇప్పటికే అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు పెండింగ్లో ఉంటే మరికొంతమందిని కావాలని కేంద్రాన్ని అడుగుతున్నటువంటి వేళ ఆంధ్రాకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడుతోంది. అట్లాగే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయి సెటిల్ అయినటువంటి అధికారులు ఇక్కడికి రావడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితి. కులం పేరుతోనో పార్టీల గులన్నటువంటి అధికార యంత్రాంగాలు తప్పించి నిజాయితీతో, నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి అధికారులు రావడానికి వెనకాడుతున్నటువంటి పరిస్థితికి మనం దిగజారిపోయామంటే దానికి కారణం ఇప్పుడు మన ప్రవర్తనలే అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.